స్తుతులకు పాత్రైన దేవా యేసయ్యా నీకు వందనాలు. అల్లుపుని అయోగ్యుని తన ప్రభా నన్ను లేవనెత్తుకొని దేవా యొక్క సిలువలో పలికిన 7వ మాట ద్వారా తన ప్రభా నా ద్వారా తండ్రి నేను చెప్పాలని ఆశపడుతున్నప్పుడు తండ్రి ప్రభా నాతో మీరు ఉండండి, నాతో మాట్లాడండి, నాకు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని తన ప్రభా కన్న వాక్యాన్ని తన ప్రభా మా యొక్క జీవితాలకు అన్వయింపజేసుకొని అటు ప్రకారంగా జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయవలసిందిగా చిన్న ప్రార్థన యేసు పుణ్యనామములో మిక్కిలి బతిమాలాడుకుంటున్నా తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. దానికి సమాధానం చెప్పండి. అంటే తెలిస్తే చెప్పండి, తెలియకపోతే నేనే చెప్తాను, ఎందుకంటే టీచర్ని కాబట్టి. యేసుక్రీస్తుని సిలువ మరణం చేయించారు కదమ్మా. సిలువ ద్వారా ఏం చేశారు? ఆయన్ని చంపేశారు కదా, సిలువ వేసి చంపేశారు. లోకంలోని అనేక మరణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటుంటారు, ఫ్రీ ఫైర్ అంటారు, పిల్లలు ఎక్కువ ఆడుతుంటారు. ఫ్రీ ఫైర్ గేమ్లో ఏమంటారు? కాల్ చేసుకోవడమే కదా. అంటే ఏం చేస్తారు? కాల్ చేస్తుంటుంటారు. లేదంటే చెట్టు కట్టుబెట్టి, మన బ్రిటిష్ వాళ్ళు అయితే షూట్ చేసి కాల్ చేసేవారు. మన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అయితే ఎవరైనా తప్పు చేసిన దోషులు ఉంటే వాళ్ళకి ఏం చేస్తారు? ఉరివేస్తారు. పురాతన కాలంలో రాజులు అయితే ఏం చేస్తారు? ఎవరక్కడ అంటే నేను ఎక్కడ అంటారు, ఈయన తీసుకెళ్ళి తల నరికేయండి అంటారు, శిరచ్ఛేదం చేస్తారు. లేదంటే మండుచున్న ఎక్కడైనా నూనె గంపలోనో ఏదో చేస్తుంది. అయితే సిలువ మరణమే ఎందుకు యేసుక్రీస్తుకి ఆపాదించబడ్డది అని ఎవరైనా చెప్పగలరా? సిలువ మరణమే. సిలువ అంటే ఈయన కేవలం ఆ యేసుక్రీస్తుని కూడా ఒక రూమ్లో పెట్టి యేసుక్రీస్తుని అప్పుడు దానియేలుకి ఏం చేశారు? దానియేలుకి మండుచున్న అగ్నిగోళంలో వేశారు, సింహాల బోనులో వేశారు. ఆ రకంగా చంపేయవచ్చు. కానీ యేసుక్రీస్తుకి సిలువ మరణం ఎందుకు ఆపాదించబడింది? సిలువే ఎందుకు వేయమన్నారు? మిగిలిన ఇంకొక దొంగలు కూడా చెప్పండి అమ్మా. రోమీల చట్టం ఒకటి, ఆ దేశంలో ఏదైనా శిక్ష వేస్తే అంటే ఓకే, రోమీల చట్టం ఉంది, రోమీలకి రాసినటువంటి యొక్క శిక్ష ఉంది. అయితే రోమిల చట్టం అయినా రోమిల శిక్ష అయినా సిలువైన ఎందుకు? ఏమో కళ్ళు మూసికి ఉరేసేవచ్చు కదా, లేదంటే ఎక్కడైనా తిండి పెట్టకుండా మార్చి చంపేయవచ్చు కదా, లేదంటే షూట్ చేసేవచ్చు కదా, తల నరికేయవచ్చు కదా. యోహానికి ఏం చేశారు? అప్పట్లోని యోహానికి శిరచ్ఛేదం చేశారు. ఆ హేరోదు రాజు ఏం చేశాడంటే ఈయన తల తీసుకొచ్చిన పల్లెంలో పెట్టండి అంటే చక్కగా తీసుకొచ్చి గిఫ్ట్ ప్యాక్ పెట్టినట్టు పెట్టేశారు. సిలువ మరణం అనేది ఎందుకు అయిందంటే ఏటమ్మా? చాలా శ్రమతో కూడుకున్నది ఒకటి. ఇంకెవరో చెప్పారు, వాక్యం నెరవేర్పు, ప్రవచనం నెరవేర్పు. అయితే ఇవన్నీ కరెక్టే. అయితే అందులో ప్రధానంగా ఏంటంటే మనం ఒకసారి మనకు బాగా కోపం రప్పించిన వ్యక్తిని కానీ, లేదంటే బాగా చిరాకు రప్పించిన వ్యక్తి కానీ, ఆటతో మనకు గొడవైంది అనుకోండి, ఒక మాటతో చచ్చిపోమని చెప్పంటారే, నీకు ఎటువంటి చావు వస్తుందో తెలుసా? కుక్క చావు వస్తుంది అంటాం. మనం కుక్క చావు వస్తాం అంటే అంతకన్నా దరిద్రమైన చావు అనేది వేరేది ఏది ఉండదు. సో ఆ రోజుల్లో కూడా సిలువ మరణం అంటే ఏంటంటే అంతకన్నా ఘోరమైన మరణం కానీ, లేదంటే నీచమైన కానీ, హీనమైన మరణం ఏంటంటే సిలువ మరణం. అందుకే ఆ సిలువ మరణాన్ని యేసుక్రీస్తుని ఏం చేస్తారంటే, వీడు ఏం చేశాడు? యూదులు రాజుగా ప్రకటించుకున్నాడు కాబట్టి దానికి అంటే ఇప్పుడు మనకు ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి, గుడ్ బ్యాడ్, లేదంటే హ్యాపీ సాడ్ అని. కానీ అటువంటి అంటే రాజు మరణించాడంటే ఏం చేస్తారు? ఒక్కొక్కసారి మనకి ఇందిరాగాంధీ కానీ, మహాత్మా గాంధీ కానీ, లేదంటే ప్రధానమంత్రి కానీ మరణించినప్పుడు ఏం చేస్తారంటే సైనిక లాంఛనాలతో కానీ, లేదా చాలా మంచి ఎంపైర్తో, చాలా గంధపు వాసనతో, ఇందిరాగాంధీని అయితే గంధపు చెక్కలతో కాల్చారు, రాజీవ్ గాంధీ. సో ఇటు అంత హానరబుల్ మరణం ఉంటుంది వాళ్ళకి. అయితే యేసుక్రీస్తు మరణం ఏం చేయాలంటే, ఒక రాజుగా ప్రకటించుకున్నాడు కదా, ఈయనకి ఏం చేయాలి? చాలా ఘోరమైన మరణం అవ్వాలని చెప్పి ఏం చేశారు? వాళ్ళే డిసైడ్ అయిపోయారు. పిలాతు దగ్గరికి వెళ్ళలేదు. పిలాతు దగ్గరికి వెళ్ళి ఈయన చంపండి అని చెప్పి అని ఏం చెప్పలేదు. పిలాతు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఏం చేశారు? డైరెక్ట్గా ఈయన్ని సిలువ వేసేయండి అని చెప్పారు. సో అందువల్ల ఈయనకి సిలువ మరణం అనేది ఆపాదించబడ్డది. రైట్. నేను ప్రిపేర్ అయిందైతే చాలా రాసుకొచ్చాను. మరి అందులో ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలియదు. కానీ ఒకసారి వాక్యం అయితే చదవాలి కాబట్టి వాక్యం ఒకసారి చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం, 77 పేజ్ నంబర్, క్రొత్త నిబంధన. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.
ఏం చెప్పాడమ్మా? తండ్రి నీ చేతికి నా యొక్క ఆత్మను అప్పగించుకున్నాను అని చెప్పి అన్నాడు. అప్పటి వరకు అంటే ఇక తండ్రి కుమారుల మధ్యన ఉన్న ఒక రిలేషన్షిప్ ఏమైందంటే, అందరూ అన్యులు కానీ లేదంటే ఎవరైనా సరే అందరూ మనం కూడా చాలా మిస్టేక్ ఏం మాట్లాడతామంటే, యేసుక్రీస్తుని సిలువలో చంపేశారు, యేసుక్రీస్తుని సిలువలోని చంపేశారు. యేసుక్రీస్తుని సిలువ వేయడం వరకే సైనికుల పని. ఎక్కడి వరకమ్మా? సిలువ వేయడం వరకే సైనికుల పని. ఆయన ప్రాణం ఇవ్వాలన్నా, ప్రాణం తీసుకోవాలన్నా, లేదంటే ఆయన ఆత్మను అప్పజెప్పుకోవాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉన్నది. సో ఆ రకంగా చూసుకుంటుంటే మొట్టమొదటి మాటల్లోని మనం ఒక వర్డ్ చూసాం. ఏంటి మొట్టమొదటి మాట ఏంటండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. మళ్ళా లాస్ట్ వచనం వచ్చేసరికి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుకున్నాను. ప్రతి దగ్గర కూడా తండ్రి 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 అని సంబోధించడానికి అవకాశం అయితే ఉంది. తండ్రి వీళ్ళు కూడా ఈరోజు నాతో పాటు పరదేశంలో ఉంటారు, లేదా తండ్రి నాకు ఒక దాహం వేస్తుందని కానీ అని ఎక్కడ చెప్పలేదు. తండ్రి అనే వర్డ్ని మనం, ఆ యొక్క పదాన్ని మనం ఎక్కడ సర్వసాధారణంగా వాడతాం చెప్పండి? తండ్రి అను. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మ రామ్మ అంటాం. అదే పక్కన ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రి రా తండ్రి అని నేను అనగలనా? లేదంటే మీరైనా ఎవరైనా సరే తండ్రి రా తండ్రి అని మనం ఎవరినైనా అనగలం. తండ్రి అనే పదాన్ని మాత్రం ఎవరికి అనాలి. కానీ ఏ ఆడ మనిషికైనా సరే మనం అమ్మ చిన్నోళ్ళైనా సరే అమ్మ రా అమ్మ అంటాము, అమ్మ రా కూర్చో అంటాము, ఎవరినైనా సరే అమ్మ అంటాము. కానీ ఏ మగాన్నైనా సరే మనం తండ్రి అని అంటామా? ఎందుకంటే తండ్రి అనే వర్డ్లోని ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత అనేది ఎవరికి పడితే, మన ఇంటి పక్కన ఉంటాం, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని ఎవరు పిలుస్తాం? అన్న అని పిలుస్తాము, లేదా మావయ్య అని పిలుస్తాము, అంకులు అంటాము, లేదంటే బాబాయ్ అంటాం. అంతేగాని పక్కింటోడిని ఎవరికి వెళ్తా అని కనిపించిన ప్రతి ఒక్కరిని మనం తండ్రి అని పిలవలేము. తండ్రి అనే వర్డ్ మనం పిలవాలంటే వాళ్ళిద్దరి మధ్యన ఏముండాలంటే ఒక బాధ్యత సంబంధమైనటువంటి రిలేషన్షిప్ ఉండాలి. నెక్స్ట్, తండ్రి అనే వర్డ్ని పాత నిబంధన గ్రంథంలోని కూడా ఎక్కడ కూడా ఉండదు తండ్రి అనే పదం. ఎందుకు అంటే తండ్రి అని పిలవడానికి మన అర్హులం కాదు. పాత నిబంధన కాలం వరకు చూసుకుంటే అంటే వాళ్ళందరూ కూడా యెహోవా, లేదంటే ఎలా పిలిచండి యెహోవే, లేదా అడునాయి, లేదంటే యెహోవా నిస్సి, లేదంటే ఎల్షద్దాయ్ అని పిలిచారు. కానీ ఎక్కడ కూడా తండ్రి అనే ఒక పదాన్ని వాళ్ళు ఉచ్చరించడానికి వాళ్ళకి ధైర్యం లేదు. ఏంటంటే వాళ్ళకి ధైర్యం లేదు, లేదంటే వాళ్ళకి హక్కు కూడా లేదు. తండ్రి అనే పదాన్ని ఈ రోజున మనం తండ్రి, లేదంటే యెహోవా, లేదంటే యేసురాజా, లేదంటే నాన్న, లేదంటే రాజా అని మనం పిలుస్తున్నామంటే ఆ తండ్రి అనే పదాన్ని మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి చివరి మాట ద్వారా ఆ పదాన్ని మనకి ఏం చేశాడు? మనకు అప్పచెప్పేశాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు ఉన్నంత కాలం, అంటే ఎక్కడంటే పాత నిబంధన కాలంలోని ఎక్కడ కూడా తండ్రి లేదంటే తల్లిదండ్రులు అని చెప్పుకున్నారు, కానీ దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి సందర్భం లేదు. ఎందుకంటే దట్ ఈజ్ లార్డ్, అంటే సుప్రిమసీ అంటారు. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు ఏం చెప్తాడంటే ఎవరెక్కడ అంటే ఎవరో ఉన్నారంటారు, మేము పిలుస్తున్నాము రండి అంటాడు. అంటే మేము అంటే ఏంటంటే వాడు రాజుకు రాజు ఏం చేస్తున్నారు? సెల్ఫ్ రెస్పెక్ట్, వాడు గౌరవించుకుంటున్నాడు. అలాగే అంతేగాని ఎవరక్కడ అని చెప్పి నేను పిలుస్తున్నాను రండి అని చెప్పండు. ఎందుకు అంటే రాజుగా ఉన్నవాడు ఏంటంటే మంచి సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. అంటే హయ్యెస్ట్ వర్డ్ ఏంటో ఉన్నది ఏంటంటే మేము పిలుస్తున్నాము, మేము రావాలి, మా దగ్గర రావాలి అనే పదాన్ని ఎప్పుడైతే తండ్రి అలా పిలిచారో అప్పుడు వరకు వీళ్ళందరూ ఏం చెప్పేవారంటే యెహోవా దేవుడు కానీ, లేదంటే ఎల్షద్దై కానీ, లేదంటే నెక్స్ట్ యాహ్వే అని కానీ, అడునాయి కానీ ఇటువంటి పదాలను పిలిచినప్పుడు ఏం చేశారంటే, ఈ రకంగా పిలిచినటువంటి పదానికి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆ తండ్రి అనే పిలవడం ద్వారా మనకి ఆ యొక్క రిలేషన్షిప్ అనేది దేవునికి మనకి ఏం చేశారంటే మనల్ని ఒక తండ్రిగా ఆయన్ని అప్పగించాడు. నెక్స్ట్, ఈ యొక్క శిలువ మరణం, అంటే ఈ యొక్క మరణం ద్వారా చూసుకుంటే కనుక లాస్ట్ మాటలో చూసుకుంటే ఏముంటుందంటే విధేయత ఉంటుంది.
విధేయత అంటే మనకి ఎక్కడ విధేయత అంటే ఏంటమ్మా చెప్పండి? విధేయత రెస్పెక్టబుల్. కొంతమంది నక్కవినయం లోబెడకరా, నక్కవినయం చూపించకరా అంటాం. అంటే ఏంటి? అదంతా మోసకరమైనటువంటి విధేయత. కానీ ద ఒరిజినల్ రిలేషన్షిప్ కానీ లేదంటే ఆ యొక్క విధేయత అంటే ఏంటంటే కంప్లీట్గా లోబడ్డం. మనం మన జీవితాల్లోని లేదంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలోని మనం ఏ విషయాల్లో లోబడడానికి ఛాన్స్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి మనం లోబడుతున్నామా లేదా, దేవునికి లోబడుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ సంఘానికి, సంఘ కాపరికి లోబడుతున్నామా? వచ్చాను, నేను చూశాను, పాస్టర్ గారే చైర్లు వేసుకుంటున్నారు, పాస్టర్ గారే మైకులు పెట్టుకుంటున్నారు, ఆయన ఇక్కడ పెట్టుకుంటున్నారు. సంఘానికి ఏ విధంగా లోబడుతున్నాం అంటే వచ్చి కూర్చొని కానుకేసి వెళ్ళిపోతున్నామా? సంఘంలోని ఏదైనా పని చేస్తున్నామా? సంఘానికి ఏదైనా లోబడుతున్నామా? లేదా సంఘంలో పని చేస్తున్నామా? సంఘ కాపరికి లోబడుతున్నామా? ఒకసారి మీకు మీరు చెక్ చేసుకోండి. ద నెక్స్ట్ పేరెంట్స్, మన యొక్క తల్లిదండ్రులకి ఫస్ట్ వర్డ్లో చూసాం కదమ్మా, ఇక్కడ లోబడి సెకండ్ వర్డ్లోని ఏం చేశారు? తల్లికి తన యొక్క రిలేషన్షిప్ అప్పచెప్పినప్పుడు లోబడుట, విధేయత అనేది చూపించడం అనేది మనం ఈ యొక్క మాటలో మనం చూసుకుంటున్నాం. అయితే ఈ యొక్క 7 మాటల్లోని ప్రధానంగా 7 మాటల్లో చూసుకుంటే మొట్టమొదటి 3 మాటలు అది ఎలాగుంటుందంటే మొట్టమొదటి 3 మాటలు మనుషుల కొరకు ఆయన మాట్లాడే విధానం మనం చూసుంటాం. మొట్టమొదటి మాటలు ఏంటంటే మనుషుల కొరకు. ఫస్ట్ మాట ఏముంటుంది? ఏం చూసామంటే దొంగతో చెప్తుంటాడు. ఫస్ట్ ఆ మాటలో చూసుకుంటుంటే వాగ్దానం ఇచ్చాడు. దొంగకి ఏం చేశాడమ్మా? వాగ్దానం ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా ఏం చేసావు? పరదేశంలో. అంటే ఒక వాగ్దానం అనేది ఇచ్చాడు. నెక్స్ట్ 3 మాటలు, నెక్స్ట్ తర్వాత అంటే 3 మాటలు మనుషుల కొరకు, 3 మాటలు తన కొరకు, ఒక మాట ఏం చేశాడు? తండ్రితో తనకి ఉన్న రిలేషన్షిప్ని ఇచ్చాడు. రెండో మాట తల్లికి, అంటే తల్లి కూడా మనుషులే కదా. తల్లికి ఏం చేశాడు? తల్లికి ఏమి ఇచ్చాడు? ఆదరణ ఇచ్చాడు. తల్లికి ఏమి ఇచ్చాడు? ఆదరణ ఇచ్చాడు. నెక్స్ట్ దప్పిక కొనుక్కున్నప్పుడు ఏం చేశాడు? తను కూడా ఒక మనిషి కుమారుడు, అంటే తన దేవుడు కాదు అక్కడ. అంటే దేవుడికి, మనిషి కుమారుడికి మాత్రమే ఏమవుతుంది? దప్పిక కొంటుంది. లేదంటే యేసు కన్నీళ్ళు విడిచిన కానీ, లేదంటే యేసు నిద్రపోయిన కానీ, ఇవన్నీ ఏంటంటే మనిషినికే వస్తాయి కాబట్టి ఆయన దప్పిక కొంటాడు. నెక్స్ట్ మూడు మాటలు ఏమవుతుందంటే ఫర్గివ్నెస్ కానీ, లేదంటే విలాపం కానీ, లేదంటే ఆత్మను కానీ అప్పచెప్పడం కానీ చూస్తాం. నెక్స్ట్ ఇంకొక 5 minutes. మరి ఇంత పకడ్బందీగా ఎంత చేస్తున్నాం కదా, 7 మాటలే ఎందుకు? లేదంటే 8 మాటలు పెట్టుకోవచ్చు కదా, 10 మాటలు ఎక్కడ దొంగలే అక్కడే గప్చు 10 అని చెప్పి 10 పెట్టుకోవచ్చు కదా. 7 ఎందుకు పెట్టవలసిన అవసరం ఏముంది? అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఎంతమంది అమ్మా కొడుకులు? 7. ఎన్ని అడుగులు వేయాలి మనం పెళ్లి చేసుకున్నప్పుడు? 7 అడుగులు. ఇంద్రధనుసులు ఎన్ని రంగులు? 7. వారానికి ఎన్ని రోజులు? మరి అన్నీ 7 అవుతున్నప్పుడు అనగనగా ఒక రాజు ఉన్నాడట. ఆ రాజుకి ఎంతమంది అమ్మ కొడుకులు? ఆ 7 ఎక్కడికి వెళ్ళారట? వాళ్ళకి ఇంకే పని పాట లేక చేపలు పట్టడానికి వెళ్ళారనమాట వాళ్ళు. ఆ 7 రాజులు కూడా ఎక్కడికి వెళ్ళారు? ఏదో చేసుకుని వచ్చారు. అంటే ఇలా 7 అనేది ఏమవుతుంది? దట్ ఈస్ కంప్లీట్నెస్. అంటే పరిపూర్ణానికి ఒక చుట్టుకొలత రావాలి అంటే ఏంటంటే 7 అనేది వస్తేనే అవుతుందట. సృష్టి క్రమంలో చూసుకుంటుంటే ఆదికాండం 1వ అధ్యాయం లాస్ట్ రోజులో చూసుకుంటే, నేను తీమను కానీ లాస్ట్ రోజులో చూసుకుంటుంటే 7 రోజులు ఆయన 6 రోజులు సృష్టించేసి సృష్టి అంతటిని రకరకాలుగా ఒక స్టెప్ బై స్టెప్ చేసుకొని వచ్చిన తర్వాత 6 రోజులకే ఆయన కంప్లీట్ చేశాడు సృష్టిని. 7వ రోజున ఏమైంది? విశ్రాంతి తీసుకున్నాడు. అంటే 7వ రోజు అనేది కంప్లీట్గా ఏమవుతుందమ్మా? విశ్రాంతి తీసుకోవడానికి మనకి అవకాశం అనేది ఉంది. సో ఆ రకంగా ఈ యొక్క మనకి 7 మాటల్లో కూడా 6వ మాటలు ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారు? సమాప్తమైనది. అంటే అయిపోయింది, సమాప్తం అయిపోయింది. సృష్టి కూడా ఎప్పుడు ఎన్ని రోజులకి అయిపోయింది? 6 రోజులకే కంప్లీట్ సమాప్తం అయిపోయింది. సిలువలో పలికిన 6 మాటలు కూడా ఎన్ని అయిపోయాయి? 6 కూడా కంప్లీట్ అయిపోయి. 7వది ఇంక నాకు ఈ లోకంతో సంబంధం లేదు, ఇంక మీకు ఎవరితో నేను ఎవరితో టైఅప్ అవుతున్నాను? నేను దేవునితో టైఅప్ అవుతున్నాను. సో దట్ ఈజ్ ఇనఫ్. అయిపోయింది, కంప్లీట్నెస్, కంప్లీట్ హోల్ అయిపోయింది. ఇప్పుడు ఒక 0 చుడతాము. ఒక 0 చుట్టి ఈ చివరి నుంచి మొదలెట్టిన ఆ రౌండ్ సర్కిల్ ఇలా తీసుకొచ్చి మళ్ళీ దానికి కలిపితే 0 అవుతుందా? కలపకుండా మధ్యలో పర్లేదు చిన్న ముక్క కదా నువ్వు అడ్జస్ట్ అయిపో అంటే అవుతుందా? అవ్వదు కదా. దానికి ఏం చేయాలి? ఆ కంప్లీట్ ఆ 0కి ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో అక్కడికి తీసుకొచ్చి ఆ 0 కలిపితే అది ఏమవుతుందమ్మా? 0 అంటాం. పర్లేదు చిన్న ముక్క కదా నువ్వు కలిపేసుకో అంటే
అవ్వదు అది. సో ఆ రకంగా మనం చూసుకుంటే సిలువలోని బలియాగం ఏమవుతుందంటే ఆయన ఆత్మను అప్పజెప్పడం ద్వారా బలియాగం అనేది జరిగింది. ఆ బలియాగం ద్వారా ఆ యొక్క సిలువ మరణం ద్వారా అడుగుతుంటారు చిన్నపిల్లలు, నేను నీకు షాప్కి వస్తాను, లేదంటే నేను అక్కడికి బాబు అడుగుతుంటాడు, నేను కూడా అక్కడికి వస్తాను, నాకేంటి అని. సో సిలువ మరణం ద్వారా మనకేంటి? సిలువ మరణంలో ఆయన చనిపోయాడు, 3వ రోజు లేచాడు, మళ్ళీ సువార్త ప్రకటించమన్నాడు, వెళ్ళిపోయాడు. మనకేమొచ్చింది? ఏమా? పాపం నుంచి విమోచన, వెరీ గుడ్. ఇంకా రక్షణ వచ్చింది. ఇంకా ఇంకా అయితే ఈ సిలువ మరణం కంప్లీట్నెస్ వల్ల మనకి నిత్య జీవం అనేది వచ్చింది. నిత్య జీవానికి వెళ్ళడానికి ఒక రోడ్ వేస్తాడు ఆయన. రక్షణ అయినా పాపక్షమాపణ అయినా, పాపక్షమాపణ ఎప్పుడు వస్తుంది? నువ్వు పాపివి అని నువ్వు ఒప్పుకుంటే వస్తుంది. మెడట్టుకొని లాక్కొచ్చేసి నువ్వు కూర్చో నీకు రక్షణ వచ్చిందంటే అది రాదు. ఎప్పుడు నీకు నువ్వు ఒప్పుకున్న తర్వాత నీకు పాపక్షమాపణ వస్తుంది. సో ఈ పాపక్షమాపణ కానీ సిలువ మరణం కానీ లేదంటే ఏదైనా మనకు రావాలి. ఈ యొక్క కంప్లీట్ సిలువ మరణ బలియాగం ద్వారా మనకి ఏమొచ్చిందమ్మా? నిత్య జీవానికి వెళ్ళే ఒక మార్గం వచ్చింది. మనం యెహోవా దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి ఒక మార్గం అనేది మనకి వచ్చింది. సో ఇన్ని అవకాశాలు వచ్చింది. ద లాస్ట్ 2 minutesలో నేను కంప్లీట్ చేస్తాను. రియల్గా జరిగినటువంటి 2 సిచ్యువేషన్లు. ఒక సిచ్యువేషన్ ఏంటంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా మీరు కొట్టండి, మొట్టమొదటి తెలుగు క్రైస్తవ పాట అని మీరు ఎప్పుడైనా కొడితే ఏమొస్తుంది? ఎవరికైనా తెలుసా? చెప్పండి సిస్టర్. వేద పుస్తకమా అని చెప్పి ఒక పాట వస్తుంది. వేద పుస్తకమా. యూట్యూబ్లో మొట్టమొదటి తెలుగు క్రైస్తవ పాట ఏంటంటే వేద పుస్తకమా అని చెప్పి ఆ పాట వస్తుంది. ఆ పాట రాసినటువంటి వ్యక్తి బ్రదర్ జి జాన్ గారు. అంటే ఇప్పుడు బ్రదర్ అని కనుక ఆయన చాలా పెద్ద ముసలాయన, అంటే ఇప్పట్లో కాలం. ఆయనట ఒకసారి బాగా సువార్త ప్రకటించారు, ఇండియాలో బాగా ఇదైపోయారు. అమెరికాలో వెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి సెటిల్ అయిపోయారట. సెటిల్ అయిపోయిన తర్వాత ఏం జరిగిన విషయం ఏంటంటే ఒక రోజు రాత్రి ఆయన చక్కగా నీట్గా తయారయ్యి మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని బ్లాక్ బ్లేజర్ వేసుకొని తలకి నీట్గా క్రాఫ్ అది పెట్టుకొని మంచిగా పౌడర్ అది రాసుకొని, అంటే ముసలాయనే చేసుకుని వెళ్ళిపోతూ కూర్చుని బెడ్రూమ్లో చైర్ వేసుకొని వెయిట్ చేస్తున్నారట. రియల్గా జరిగింది. నేను స్వామి గారు అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది. స్వామి గారు మెసేజ్ చూసి ఇది నేను మీకు చెప్తున్నాను. ఆయన చెప్పిన మాట అనమాట. కూర్చొని ఉంటుంటే వాళ్ళ పిల్లలు వచ్చారు, అడిగారట, ఏనా ఏంటి ఎక్కడికి వెళ్తావు, నైట్ టైం ఏం ప్రేయర్ ఉందా లేదంటే ఎక్కడికైనా వెళ్తా ఉంటే ఆయన అన్నారట ఒకటమాట, నా యొక్క టైం అయిపోయింది, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అన్నారట. ఈయన అనుకున్నారట, ముసలోడు కదా అప్పుడప్పుడు అలాగే మాట్లాడుతుంటుంటాడు, మెంటల్ డిస్టర్బ్ అయ్యి ఉంటుంది అని చెప్పి తండ్రి మీద గౌరవంతో వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో డౌట్ వచ్చిందట. డౌట్ వచ్చి ఆ పిల్లలకి రాత్రి మళ్ళీ 1 గంట 2 గంటలకు వచ్చి నాన్న లేనన్న పడుకోని చెప్పంటే ఆయన చనిపోయి ఉన్నాడట. ఆయన చనిపోయి ఉన్నాడు. సో యేసుక్రీస్తు చనిపోవడం ద్వారా తండ్రితోని రిలేషన్షిప్ అనేది వచ్చింది. నిత్య జీవానికి మార్గం చూపించాడు. జి జాన్ గారు యెహోవా దేవునితో ఉన్న రిలేషన్షిప్ ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇదే సమయంలోని నువ్వు నేను చనిపోతే లేదంటే మన చావు అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది? గోతులోకే తీసుకెళ్తుంది. ఆ గోతులోకి తర్వాత ఎక్కడికి తీసుకెళ్తుంది? అయితే చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. సౌత్ కొరియాలోని జాన్ వెస్లీ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అన్నారంట, ఇంకొక ఆయన వచ్చి అడిగారట, బ్రదర్ సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగి భూకంపమో లేదంటే ఇంకేదైనా జరిగి మీ సంఘస్థులంతా చనిపోతే ఏంటి పరిస్థితి అన్నారట. దానికి జాన్ వెస్లీ గారు, అంటే జాన్ వెస్లీ అంటే రాజమండ్రి దగ్గర ఉన్న జాన్ వెస్లీ గారు కాదమ్మా, జాన్ వెస్లీ చాలామంది ఉన్నారు. ఆయన అనమాట. ఆయన అన్నారట, మా సంఘస్థులందరూ చాలా బాగా చనిపోతారు అన్నారట. మా సంఘస్థులందరూ చాలా బాగా చనిపోతారంట. అదేంటండి చాలా బాగానే చనిపోతారు అంటే దానికి మీనింగ్ ఏంటంటే మా సంఘస్థులు ఎవరు చనిపోయినా సరే పరదేశకి వెళ్తారండి. కాబట్టి చావు విషయంలో మా సంఘస్థులకి ఏమీ డోకా లేదు. మా సంఘస్థులందరూ కూడా చనిపోయి హ్యాపీగా వెళ్ళిపోతారు అన్నాడు. సో అటువంటి వాగ్దానం రేపొద్దున మన జెరిమియా పాస్టర్ గారికి ఎవరైనా అడిగారు అనుకోండి, మీ సంఘస్థులు అందరూ చనిపోతే ఆయన చెప్పే సమాధానం మన మీద ఆధారపడి ఉంటుంది.
ఆయన ఏం చెప్పాలి? మా సంఘస్థులు అందరూ కొంచెం ఆలోచిస్తున్నానండి అనే ఛాన్స్ మనం ఇద్దామా? లేదంటే లెక్క పెట్టాలండి కొంచెం నాకు రేపు రండి అని చెప్పి ఆలోచన మనం ఇద్దామా? సో ఆ రకంగా ఆలోచించుకొని ఈ రోజున మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము? మన ఆ రకంగా మనం ఆలోచించుకొని మన యొక్క భవిష్యత్తుని కానీ, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం కానీ, దేవుడు మనకి ఇచ్చినటువంటి హక్కు తండ్రి అని పిలిచే హక్కు కానీ, నిత్య జీవానికి కానీ మనం వారసులమా కాదనేది మనం చెక్ చేసుకొని ఆ శిలువ మరణం ద్వారా మనకి ఏమొచ్చింది? కొన్ని హక్కులు వచ్చాయి, వాగ్దానాలు వచ్చాయి. లేదంటే మనం వెళ్ళడానికి అబ్బా తండ్రి అని మొదలు పెట్టడానికి ఒక అడ్రస్ దొరికింది. అవన్నీ మనం గుర్తు చేసుకుంటూ వెళ్దాం. అయితే చివరిగా నేను క్లోజ్ చేస్తున్నాను. ఒకప్పుడు బ్రదర్ ఒక్క నిమిషం. ఒకప్పుడు పాత నిబంధన కాలంలోని బైబిల్ మూసేస్తున్నాను. పాత నిబంధన కాలంలోని ఏదైనా పాపం చేస్తే, ఏదైనా తప్పు చేసినా పాప పరిహారార్థ బలి కానీ, అపరాధ పరిహారార్థ బలి కానీ, సమాధానార్థ బలి కానీ బలులు చేస్తే ఆ పాపానికి విమోచన వస్తుంది. ఆ పాపానికి విమోచన చేయాలంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అంటే యాజకుడి దగ్గరికి వెళ్తే, బ్రదర్ లేదంటే పాస్టర్ గారు అండి, యాజకుడి గారు, నేను తప్పు చేశాను, దానికి ప్రాయశ్చిత్తంగా ఇగో గొర్రె పిల్లని తీసుకొచ్చాను, ఈ గొర్రె పిల్లని వేసేస్తే ఈ రక్తం వస్తే, ఈ రక్తాన్ని ప్రోక్షించేస్తే, దాని బలియాగం చేస్తే ఇంపైన వాసన వస్తే, అది యెహోవా దేవుడు ఆగ్రహిస్తే నాకు పాపానికి పరిహారం దొరికినట్టే అమ్మయ్య అని అనుకోవచ్చు. అయితే సరే అని చెప్పి ఆయన ఏం చేసేవాడు? బాబు నువ్వు అక్కడే ఉండు, నువ్వు మాత్రం ఆ గుమ్మం దాటి లోపల రావద్దు అని చెప్పి ఈయన గొర్రె పిల్లని తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలాంటి తెర ఒకటి ఉంటుంది. ఆ తెర ఏమంటారంటే ఆ తెర వెలంకాతలో ఉన్న స్థలం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం. అక్కడికి వెళ్ళడానికి యాజకుడు కూడా అధికారం లేదు. అక్కడికి ఎవరు వెళ్ళాలంటే లేవీ వంశస్థులకు సంబంధించిన లేవీ సంబంధించిన యాజకులు మాత్రమే వెళ్ళాలి. అక్కడికి ఆ యొక్క తెర వెనక్కి అక్కడికి వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి. అసలు ఈ గుమ్మం దాటి లోపల రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇందాక బెల్ కొట్టింది కదా, ఆ బెల్ కొట్టినప్పుడు లేదంటే శిలువ మరణం పొందినప్పుడు ఆ దేవాలయ తెర ఏమైందమ్మా? చినిగిపోయింది. ఆ చినిగిపోవడం ద్వారా మనకి ఏం దొరికింది? డైరెక్ట్ యాక్సెస్, అంటే డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి మనకి వెళ్ళిపోవచ్చు. మనకి మన ప్రధాన యాజకుడు ఎవరు అవసరం లేదు. అంటే ఎప్పుడు జరిగింది? సిలువలోని యేసుక్రీస్తు మరణము పొందిన తర్వాత. ఆ మరణం ఎలా వచ్చింది? ఆ మరణం తనకు తానే దేవునికి, తండ్రి నీ చేతికి ఏం చేస్తున్నాడు? నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పిన తర్వాతే అది జరిగింది. సో ఆ రకంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం కానీ, దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం కానీ మనం గుర్తించుకొని మన యొక్క మరణం ఎలా ఉంటుందో, లేదంటే మన మరణం గురించి పాస్ట్ గారు ఏం చెప్తారు అనేది మనం చెక్ చేసుకొని ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజుని రక్షణార్థమైనటువంటి శిలువ మరణం ద్వారా మనం రక్షింపబడాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.